పరదేశి, నీ ఆశయం నెరవేరుతుంది ప్రమీల. ఒక్క నిబంధన, ఈ హత్యకు గడువు 10 రోజులు మాత్రమే. సమ్మతమేనా? సమ్మతమే. పీఠికలేని రారాజునా స్వామి, మణికిరీటములేని మహారాజుగా కేమి, చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే. ఏమిటిది ప్రమీల? విజయమాల. ప్రజా కంటకుడు ప్రతాపుని పరిమార్చిపోయి నా వీర పురుషుడికి విజయమాల. ఇది నా జీవితంలో మరపురాని పర్వదినం, నా ప్రతిజ్ఞ నెరవేరే పండుగ దినం. ఆనందంతో నా హృదయం పొంగి పొర్లిపోతుంది. ఎంత మాయకురాలో ప్రమీల. నీ వెర్రి ఆనందంలో ఒక విషయం మర్చిపోతున్నావు. ఈ ప్రయత్నంలో మహారాజు ప్రతాపుడు కాక నీ పరదేశీ అంతమైతేను. అసంభవం. నాతో పరిహాసమాడుతున్నారు. మీ కరవాలానికి పరాజయం అంటూ లేదు. పరాజయం, జయాపజయాలు దైవాధీనాలు ప్రమీల. దైవాధీనాలు. ఒకవేళ దైవమే దయమాలి అన్యదా నిర్ణయిస్తే స్వర్గద్వారం వద్ద ఈ దాసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రమీల, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, మహారాజును బిచ్చగాడిను, ఏదీ నీకు తెలియదే? తెలియనక్కర్లేదు. నా దేవతను ఆ ప్రశ్నలు అడిగే అధికారం నాకు లేదు. నేడు నీకు దేవతగా కనిపిస్తున్నాను. నా నిజస్వరూపం బయటపడినప్పుడు ఎలా కనిపిస్తాను? దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తినా దేవుడే కదా. పరదేశి, మళ్ళీ తమ దర్శనం అది నువ్వు అడగను కూడదు, మీరు చెప్పను కూడదు. కానీ క్షణం ఒక యుగంగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని మీరు మరవను కూడదు. అమ్మా, మహారాజు ప్రతాపుగా కొంతకాలం మరుగుపడి నల్లత్రాచుగానే బ్రతకవలసిన సమయం వచ్చింది. ఇందువల్ల కొంతకాలం నీకు దూరమైపోతున్నా. ఈ ఎడబాటుని ఎలా భరిస్తావు? నాయనా ప్రతాప్, భర్తృశోకాన్ని భరించాను. పుత్రునికి ప్రాణాపాయం వస్తూ ఉంటే సహించాను. భరించరాని బాధల్లో గుండె రాయి చేసుకు నిలబడ్డాను. ఎందుకో తెలుసా?
నా భర్త హత్యకు నా కన్నబిడ్డ ప్రతీకారం సాధిస్తాడు, శత్రు నిర్మూలనం గావిస్తాడు, దేశంలో తిరిగి శాంతి సౌఖ్యాలు స్థాపిస్తాడు, నా కన్నుల పండుగగా మరల నిండు కొలువును అలంకరిస్తాడు అన్న ఆశ ఒక్కటే నాకు ఈ చిత్తస్థైర్యాన్ని ప్రసాదించింది. ఆ సుముహూర్తం కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నాయన. ఆ లక్ష్య సిద్ధి కోసం ఎడబాటు సహించడమే కాదు, అవసరమైతే నా ప్రాణాలను సహితం ఆనందంగా అర్పిస్తాను. అమ్మా నాయనా, అమ్మా అంబా జగదంబా కరుణాలయ భవానీ విజయదాత్రి చరాచర విశ్వనేత్రి అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి కంజదళాక్షి కామితదాయిని కంజదళాక్షి కామితదాయిని కంజదళాక్షి కామితదాయిని కాళరాత్రి కరుణారసవాహిని కాళరాత్రి కరుణారసవాహిని అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి మగువని నా మనసే నీదని మగువని నా మనసే నీదని మమ్మేలుదువని వేడుకొంటిని విజయ సాధనకు వెడలిన నా ప్రియు విజయ సాధనకు వెడలిన నా ప్రియు ప్రతిన ఫలింపగ పాలింపగదే ప్రతిన ఫలింపగ పాలింపగదే అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి ఏం ప్రమిళ, ఏమంటోంది కాళీమాత? నీ పరదేశీ పత్తా ఏమైనా చెప్పిందా? అట్టి నీచమైన పని అతడెన్నడూ చేయడు. పెట్టిన గడువులో ఇదే ఆఖరి రోజు. తెల్లవారేసరికి తెలుస్తుంది నీ వీరుని పరాక్రమం. తప్పక తెలుస్తుంది. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని నల్లత్రాచు విజయుడై తిరిగొస్తాడు. రాకపోతే రాకపోతే నా జీవితాంతం వరకు నీకు బానిసనై పడి ఉంటాను. అతడు తిరిగొస్తే నేను నీకు బానిసనవుతాను. నాకు కాదు, నల్లత్రాచు. అలాగే. నోరు తెరిచావా గుండె చీరుస్తా. జాగ్రత్త. వాడెక్కడరా నీ అన్న?
ఇక్కడ లేడు. అతనికి అది వేరే ఉంది. అక్కడికి పో. నీ సంగతి తర్వాత ఆలోచిస్తాను. మంచిది. ఇప్పుడు ఆ ప్రతాపుని ఎత్తుకుపోయి మహాకాళికి బలి ఇస్తాను. సింహాసనం ఎక్కావా నీకు ఆకితే పడుతుంది. జాగ్రత్త.